పూజలో కొట్టిన కొబ్బరికాయ కుళ్ళితే దోషమేమీ కాదు, అపచారం అంతకన్నా కాదు. తెలిసి చేసే పని కాదు కనుక దేవాలయాల్లో కొట్టే కొబ్బరికాయ కుళ్ళితే వెంటనే ఆ కాయను నీళ్లతో శుభ్రం చేసి మళ్లీ మంత్రోచ్చారణ చేసి స్వామిని అలంకరిస్తారు. అంటే ఆ దోషం కుళ్ళిన కొబ్బరికాయదే కాని ఇచ్చిన వ్యక్తిది కాదని ఇందులో పరమార్థం. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ కుళ్ళితే కుళ్ళిన భాగాన్ని తీసేసి కాళ్లు, చేతులు, ముఖము కడుక్కొని పూజా మందిరాన్ని శుభ్రంగా కడిగి మళ్లీ పూజ ఆరంభించడం మంచిది. వాహనాలకు కొట్టే కాయ కుళ్ళితే దిష్టంతా పోయినట్టే. అయినా సరే మళ్లీ వాహనం కడిగి మళ్లీ కొబ్బరికాయ కొట్టాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.